మైక్రోసాఫ్ట్ విండోస్ ఆఫీస్ వాడుతున్న ఇండియాలోని యూజర్లు ఇప్పుడు అలర్ట్గా ఉండాలంటున్నారు నిపుణులు. మీరు మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ అయిన విండోస్, ఆఫీస్ లేదా ఎడ్జ్ వాడుతున్నారా? అయితే మీకు ముఖ్యమైన అప్డేట్. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ CERT-IN ఇచ్చిన అధికారిక సమాచారం ప్రకారం మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ వాడుతున్న వ్యక్తులు, సంస్థలు హ్యాకింగ్కు గురి అయ్యే ప్రమాదంలో ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కొన్ని లోపాలు, వల్నరబిలిటీస్ని గుర్తించింది. వీటిని త్వరగా సరిచేయకపోతే పెద్ద సైబర్ అటాక్స్ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ సంస్థ చెప్పిన ప్రకారం ఈ సెక్యూరిటీ సమస్యలు చాలామందికి ఉపయోగంలో ఉన్న విండోస్ వెర్షన్లను ప్రభావితం చేస్తున్నాయి. విండోస్ 10, విండోస్ 11తో పాటు పలు విండోస్ సర్వీస్ ఎడిషన్లు కూడా ఇందులోకి వస్తాయి. ఆఫీస్లో ఎక్కువగా వాడే మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎడ్జ్ బ్రౌజర్లు కూడా ఈ ప్రభావానికి లోనవుతున్నాయి. అంటే ఈ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. సాధారణ యూజర్లు, బిజినెస్లు, చిన్న మధ్య తరహా సంస్థలు, ఇండియా అంతటా అందరిపైన దీని ప్రభావం పడే అవకాశం ఉంది. సింపుల్గా చెప్పాలంటే హ్యాకర్లు హానికరమైన కోడ్ని రన్ చేయగలరు, ప్రివిలేజ్ యాక్సెస్ పొందగలరు, ముఖ్యమైన డేటాను దొంగిలించగలరు లేదా సిస్టమ్స్ను పూర్తిగా క్రాష్ చేయగలరు. అధికారిక సమాచారం ప్రకారం ముఖ్యమైన ఆందోళన ఈ లోపాల తీవ్రతే. CERT దీని రిస్క్ లెవెల్ను హైగా గుర్తించింది. అంటే అటాకర్లు ప్రభావితమైన సిస్టమ్స్పై పూర్తిగా కంట్రోల్ సాధించే అవకాశం ఉంది. సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెప్పిన ప్రకారం ఈ లోపాలు మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్లో ఉన్న కొన్ని సమస్యల వల్ల వస్తున్నాయి. ఉదాహరణకు సరైన ఇన్పుట్ చెక్ చేయకపోవడం, అంటే ఇన్పుట్ వ్యాలిడేషన్, మెమరీ సమస్యలు, మెమరీ కరప్షన్, సరిపడా యాక్సెస్ కంట్రోల్ లేకపోవడం, అలాగే మెమరీలో ఉన్న ఆబ్జెక్ట్స్ను సరిగా హ్యాండిల్ చేయకపోవడం. ఈ లోపాలను హ్యాకర్లు రిమోట్గా దూరం నుంచి లేదా లోకల్గా సిస్టమ్ లోపల నుంచే ఉపయోగించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో యూజర్ ఏదైనా ఫైల్ ఓపెన్ చేయడం లేదా ప్రమాదకరమైన వెబ్సైట్కి వెళ్ళడం వల్ల అటాక్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో యూజర్ ఏమీ చేయకపోయినా, అంటే అథెంటికేషన్ లేకున్నా కూడా ఈ దాడులు జరగవచ్చు. ఈ లోపాలను సక్సెస్ఫుల్గా ఉపయోగించగలిగే అటాకర్లు లాగిన్ అయిన యూజర్ పేరుతోనే కోడ్ను రన్ చేయగలరు. అంటే మీరు అడ్మిన్ అకౌంట్లో ఉంటే నష్టం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కంపెనీల్లో అయితే ఇది డేటా లీక్లు లేదా సర్వీసులు ఆగిపోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. మంచి విషయం ఏమిటంటే ఇప్పటికే వీటికి పరిష్కారాలు అందుబాటులోకి ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ ఈ లోపాల కోసం సెక్యూరిటీ అప్డేట్స్ విడుదల చేసింది. కాబట్టి యూజర్లు వీటిని వెంటనే ఇన్స్టాల్ చేసుకోవాలని బలంగా సూచిస్తున్నారు. సిస్టమ్స్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం అనేది సురక్షితంగా ఉండడానికి చాలా సింపుల్గా మోస్ట్ ఎఫెక్టివ్ మార్గాల్లో ఒకటి.